అందరికీ నమస్కారం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీవీకే విజయ్, అదే మన తలపతి విజయ్ ఎందుకు ముఖ్యమంత్రి అవుతాడో తెలుసా? అసలు గవర్నరు సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి ఎందుకు అనుసరించడం లేదు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మన గ్రూప్ 2, గ్రూప్ 1లో ఉన్న ఇండియన్ పాలిటీకి అనుగుణంగా ఇక్కడ ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సరే చూడండి. తమిళనాడు శాసనసభ సాధారణ ఎన్నికలు 2026 మనందరం కూడా చూసాం. సో మొత్తం 234 స్థానాలకు గాను తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ వారీగా ఎన్నికల ఫలితాలు ఒకసారి చూద్దాం. తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు పార్టీ వారీగా చూద్దాం. చూడండి, టీవీకే అదే తమిళగ వెట్రి కజగం చూడండి ఒకసారి. ఇది 108 స్థానాల్లో గెలిచింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మన విజయ్ది తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ. అలానే ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ 59 స్థానాలని కైవసం చేసుకుంది. అన్నా డిఎంకే పార్టీ ఏడీఎంకే 47 స్థానాల్లో గెలుపొందింది. అలానే భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి 5 స్థానాల్లో గెలిచింది. ఇట్లా దాదాపుగా 11 పార్టీలు లేదా కూటములు, ఇక్కడ కూటములు ఉన్నాయిలేండి, డిఎండికే, ఏఎన్ఎంకే ఇట్లాంటివన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. ఇట్లా అనేక పార్టీల యొక్క గెలిచిన స్థానాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. అయితే మొత్తం కూడా 234, సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకే 108 స్థానాల్లో ఇది గెలుపొందడం జరిగింది. చూడండి, తమిళగ వెట్రి కజగం మన విజయ్ యొక్క తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీ 108 స్థానాలతోటి అతిపెద్ద పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అవతరించింది. ఓకే, 108 స్థానాలు. అయితే ఇక్కడ చూడండి, వచ్చిన సమస్య ఏంటంటే టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. ఓకే, అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి, అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 118 సీట్లు అవసరం. అంటే ఏంటి సార్ అంటే చూడండి, మనకి మొత్తం మీదుగా కూడా 234 స్థానాలు ఉన్నాయి. 234లో సగం ఎంత? 234 డివైడెడ్ బై 2 ఎంత? 117, 117. సగం కంటే కనీసం ఒకటి ఎక్కువ వచ్చినా కానీ అది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అంటే ఎక్కువ వచ్చినా 10 వచ్చినా 11 వచ్చినా అది ఓకే, కానీ సగం కంటే ఎక్కువ రావాలి, ఒకటి ఎక్కువగానే రావాలి, కనీసం ఒకటి ఎక్కువ రావాలి, అదే మ్యాజిక్ ఫిగర్. సో కనీసం 118 వస్తే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అవసరం. అయితే ఇక్కడ మరి మన టీవీకే పార్టీకి, విజయ్ యొక్క టీవీకే పార్టీకి మరో 10 సీట్లు అవసరం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 10 సీట్లు అవసరం. మరి తను ఏం చేయాలి? సొంతంగా అంటే ఇప్పుడు రావు, మరి ఏం చేయాలంటే వేరే పార్టీల యొక్క మద్దతు కోరాలి. వేరే పార్టీల యొక్క మద్దతు కోరాడు. సో అందులో మొన్న ఏం జరిగింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకుంది కదా, మేము మద్దతు ఇస్తాం అని చెప్పడం జరిగింది అఫీషియల్గా. సో ఆ 108 + 5 మొత్తంగా కూడా తీసుకెళ్లి గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. గవర్నర్ దగ్గరికి వెళితే గవర్నర్ ససిమేర ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు, స్పష్టమైన మెజారిటీ లేదు. స్పష్టమైన మెజారిటీ తీసుకొచ్చిన తర్వాతే సొంతంగా ప్రభుత్వానికి నేను ఆహ్వానిస్తానని చెప్పేసి ఆయన పలకడం జరిగింది. సరే చూద్దాం, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే చూడండి ఒకసారి, తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు రాష్ట్ర చరిత్రలో, ఆ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇప్పుడు వరకు ఇంతవరకు ఏర్పడలేదు, కానీ 2026 ఎన్నికల్లో మొదటిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంటే ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు కదా. సో మనకి ఇక్కడ టీవీకే పార్టీ కూడా కేవలం 108 గెలుచుకుంది. 118 వస్తే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే, కానీ 108 మాత్రమే వచ్చాయి. సో ఇది కూడా మరో 10 సీట్లు అవసరం. దీనికి 10 సీట్ల కోసము వేరే పార్టీల యొక్క మద్దతు కావాలని కోరుకుంటుంది. సో ఇప్పుడు మద్దతు కూడా ఇవ్వడానికి కొన్ని నిర్ణయాలు మరి అవి నిర్ణయించుకుంటున్నాయి. ఈరోజు సాయంత్రానికి మేము మద్దతు ఇస్తామా లేదా అని కూడా వాళ్ళు తెలియజెప్తాయి. చూద్దాం దాని గురించి. సరే, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. హంగ్ అసెంబ్లీ అంటే సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు కదా. అంటే 118 సీట్లు వచ్చాయా? మొత్తం కూడా రాలేదు. సగం కంటే ఎక్కువ వచ్చాయా? రాలేదు. సో కాబట్టి మెజారిటీ రాలేదు. మరి హంగ్ అసెంబ్లీ వల్ల కలిగే పరిణామాలు ఏంటంటే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం ఏర్పడుతుంది కదా. మనకి 4వ తారీఖు మనకి రిజల్ట్ వస్తే ఇప్పుడు వరకు కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు, ఆలస్యం ఏర్పడుతుంది. అలానే కూటమిలో చర్చలు మొదలవుతాయి. సో చర్చలు మొదలవుతున్నాయి కదా, మనం కూటమి కట్టుకుందామా? సో ఇక్కడ చూడండి, ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, సో ద్రవిడ, డిఎంకే, ఏడీఎంకే ఈ రెండు కలిసి మన ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామా అని ఇట్లా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అలానే రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాజకీయ అనిశ్చితి నడుస్తూనే ఉంది. అలానే తదుపరి చర్యల కోసం గవర్నర్ నిర్ణయం కోసం మనం అందరూ కూడా దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా హంగ్ అసెంబ్లీ వల్ల కలిగే పరిణామాలు అనమాట. ఓకే, మరి డిడ్ యూ నో దట్, మీకు తెలుసో లేదో, భారత రాజ్యాంగంలో హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనే పదం నేరుగా ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. ఓకే, ఇది ఒక రాజకీయ స్థితిని వివరించడానికి ఉపయోగించే పదం మాత్రమే. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నేరుగా స్ట్రైట్గా ఎక్కడ కూడా హంగ్ అసెంబ్లీ అనే పదం భారత రాజ్యాంగంలో లేదు. మనం మాత్రమే దానిని వివరించడానికి, ఆ రాజకీయ స్థితిని వివరించడానికి మనం ఉపయోగిస్తున్నాం అంతే. ఓకే, తర్వాత
ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదా ఏదైనా ఒక కూటమికి స్పష్టమైన మెజారిటీ, అదే మ్యాజిక్ ఫిగర్ రాకపోతే రాని పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. ఇలా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఎవరి యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనది? గవర్నర్ యొక్క ముఖ్యమైన పాత్ర అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ సమయంలో గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. సో తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించవలసి ఉంటుంది. సో అదే ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే, మనం ఇండియన్ పాలిటీకి అనుగుణంగానే మనం చెప్పుకుంటున్నాము. రాష్ట్ర గవర్నరు తన యొక్క విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పించే రాజ్యాంగ అధికారం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది. మీకు తెలుసో లేదో, భారత రాజ్యాంగంలో గవర్నర్ అలానే రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి వీళ్ళిద్దరిని కనుక చూసుకున్నట్లయితే, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారము విచక్షణ అధికారాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్కి మాత్రమే ఉంటాయి, రాష్ట్రపతికి లేదు. గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారము విచక్షణ అధికారాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్కి ఉంటుంది, రాష్ట్రపతికి లేదు. మీకు తెలుసో లేదు, యాజ్ పర్ ఏ ఆర్టికల్ ప్రకారము, అధికరణ 163 ప్రకారము తనకి విచక్షణ అధికారాలు ఉంటాయి. మనం పాలిటీ క్లాసులో చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. సరే చూడండి, దీనికి సంబంధించి ఇంకా చూద్దాము. సో ఇప్పుడు రోజు కూడా మన పేపర్లో చూస్తున్నాం, విజయ్కి చుక్కలు చూపిస్తున్న గవర్నర్ అని చెప్పేసి. తమిళనాడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని 2 సార్లు స్వయంగా విజయ్ అక్కడికి వెళ్ళి, లోక్ భవన్కి వెళ్ళి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మీరు ఆహ్వానించండి అంటే మెజారిటీ నిరూపించుకోవాలంటూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఈయన గవర్నర్ పేరు, ఈయన తేల్చి చెప్పడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ 3వ సారి వెళ్ళడం జరిగింది. సో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఈ పాటికే మొత్తం కూడా వార్తల్లో వచ్చి ఉంటుంది. సో ఈ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అసలు ఈయన రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నాడా, అలానే సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి నడుస్తున్నాడా అంటే ముమ్మాటికి నడవడం లేదని చెప్పాలి. ఎందుకంటే పాలిటీ క్లాసులు చెప్తున్న అనుభవంతో నేను చెప్తున్నాను. అలానే భారత రాజ్యాంగాన్ని 10-15 సార్లు మొత్తం కూడా చూసి చదివి అన్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ యొక్క గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి తన యొక్క వైఖరిని నిలుపుకోవడం లేదు. ఎందుకనో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. హంగ్ అసెంబ్లీ సమయంలో, హంగ్ అసెంబ్లీ ఏర్పడింది అనుకుందాం, ఏదైనా ఒక రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది అనుకుందాం. ఆ సమయంలో గవర్నర్ అనుసరించాల్సిన ప్రధాన దశలేంటి? సో దీని గురించి భారత రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి గవర్నరు పాటించవలసి ఉంటుంది. సరే చూడండి ఒకసారి. గవర్నరు విచక్షణ అధికారాలు మరియు హంగ్ అసెంబ్లీ మార్గదర్శకాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సర్కారియా కమిషన్ చెప్పింది, 1983 సర్కారియా కమిషన్ చెప్పింది. హంగ్ అసెంబ్లీలో గవర్నర్కు మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం ఎలా చేయాలో చెప్పింది. విచక్షణ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని కూడా చెప్పింది. అలానే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 సుప్రీంకోర్టు తీర్పు. అసలు ఇది లేకుండా మనకి ఎగ్జామ్ పేపరే ఉండదు కదా, అంత ఇంపార్టెంట్. ఇందులో గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలపై కీలక పరిమితులు విధిస్తూనే ప్రభుత్వము మెజారిటీ ఎక్కడ నిరూపించుకోవాలని చెప్పిందంటే అసెంబ్లీలోనే నిరూపించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి విజయ్కి మీరు ఆహ్వానించండి. ఇప్పుడు గవర్నర్ ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి. అంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, నేను అనుమతిస్తున్నాను. ఓకే, సో ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను ఎక్కడ నిరూపించుకోవాలి అంటే అసెంబ్లీలో నిరూపించుకోవాలి, అంతేగాని లోక్ భవన్లో కాదు. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా పూంచి కమిషన్ 2007లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది ఈ యొక్క గవర్నర్ విచక్షణ అధికారం మీద, అలానే ముఖ్యమంత్రి నియామకం మీద, ఇలాంటి వాటి మీద. సో కాబట్టి ఈ మూడింటిని ఎందుకు పాటించట్లేదు ఇతను, ఈ యొక్క గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎందుకు పాటించడం లేదు? మొత్తం కూడా సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించాలి కదా. ఓకే, చూడండి, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరిస్తే ఎలాంటి మనకి దశలు ఉంటాయి, ఎలాంటి ప్రధాన దశలు ఉంటాయి? మొత్తం కూడా 5 ప్రధాన దశలు ఉంటాయి. 5 ప్రధాన దశలు ఒకసారి చూద్దాం. చూడండి. స్టెప్ 1, దశ 1, అతిపెద్ద పార్టీ లేదా అతిపెద్ద కూటమిని ఆహ్వానించాలి. ఫస్ట్ గవర్నర్ చేసే పని ఏంటంటే, ఇలాంటి హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అతిపెద్ద పార్టీ లేదా అతిపెద్ద కూటమిని ఆహ్వానించాలి. రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారము స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఎవరికి ఉందో గవర్నర్ అంచనా వేయాలి. సో ఎట్లా? ముందస్తు కూటమి ఏదైనా ఉందా? ఫస్ట్ తన ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే ప్రీ పోల్ అలయన్స్, అంటే ముందస్తు కూటమిగా ఎవరైనా ఉన్నారా అంటే ఎన్నికల కంటే ముందే ఏర్పడిన కూటమికి మెజారిటీ ఉంటే ఒకవేళ వారిని పిలుస్తారు. సో ఇప్పుడు తమిళనాడులో లేదు, తమిళనాడులో కూటములు అట్లా లేవు, కూటమికి ఉన్న మెజారిటీ లేదు. ఓకే, ఏదైనా ఎన్నికల కంటే ముందే ఏర్పడిన కూటమి ఉందంటే ఆ కూటమికి మెజారిటీ లేదు. ఓకే, ఇది ఓకే. తర్వాత అతిపెద్ద ఏకైక పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరవచ్చు. ఇప్పుడు సో ఇక్కడ మెజారిటీ ఉన్న కూటములు లేవు. తర్వాత ఆప్షన్ దేనికి వెళ్ళిపోవాలి? గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వెళ్ళిపోవాలి. అతిపెద్ద ఏకైక పార్టీ ఏది? టీవీకే ఉంది. 108 స్థానాలతోటి స్పష్టమైన మెజారిటీ లేదు, కానీ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా ఉంది టీవీకే. సో కాబట్టి గవర్నర్ ఏం చేయాలి?
మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి అని ఆహ్వానించాలి. సో అది కూడా చేయడం లేదు ఇక్కడ ఈ గవర్నర్. లేదా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఎన్నికల తదనంతరం కూటమి కొన్ని పార్టీలు కలిసి మెజార్టీని చూపిస్తే వారిని ఆహ్వానించవచ్చు. ఓకే, ఇప్పుడు గవర్నరు తన మనసులో ఏమనుకుంటున్నాడంటే, సో టీవీకేకి 108 ఉంది మామూలుగా, సో 108 కాదు 118 తీసుకొస్తే నేను ఆహ్వానిస్తాను, అదే ఆయన చెప్పినట్లుంది విజయ్కి. సో అందుకని చూడండి, కొన్ని పార్టీలు కలిసి టీవీకే అలానే చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానీ లేకపోతే ఒక 2-3 గెలిచినవి ఆ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలన్నీ కూడా కలిసి మెజారిటీ చూపిస్తే వారిని ఆహ్వానించవచ్చు. సో ఈ రోజు అదే జరుగుతుంది అనుకుంటున్నాను. మామూలుగా టీవీకే అలానే కాంగ్రెస్ అలానే ఒక 2-3 చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, సో వాటి యొక్క మెజారిటీ తోటి చూపిస్తాడు. సో అదే జరుగుతుంది గ్యారంటీగా. సో తర్వాత స్టెప్ 2 ఏం జరుగుతుందంటే ముఖ్యమంత్రి నియామకం. సో ఆటోమేటిక్గా మెజారిటీ అనేది అతనికి చూపిస్తే, ఇదిగో మాకు 118 సీట్లు ఉన్నాయి, వీరి యొక్క మద్దతు మాకుంది, 118 యొక్క సంతకాలతో కూడిన మరి లిస్ట్ తీసుకొని రమ్మంటున్నాడు కాబట్టి తీసుకొని వెళ్తాడు, చూపిస్తే గ్యారంటీగా మరి భారత రాజ్యాంగంలో అధికరణ 164 అనుసరించి గవర్నర్ ఏం చేస్తాడు, ముఖ్యమంత్రిగా నియామకానికి ఎంపిక చేస్తాడు, నియమిస్తాడు. అది కూడా ఏంటంటే షరతుకు లోబడి. ఏంటి, మెజారిటీ నువ్వు నిరూపణ చేసుకోవాలి, నేను ఇప్పుడు మరి నాయకుడిగా నియమిస్తున్నాను అంటే ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో నీ చేత ప్రమాణ స్వీకారం చేస్తాను, కానీ రాబోయే రోజుల్లో శాసనసభలో అంటే అసెంబ్లీలో నువ్వు మెజారిటీ నిరూపించుకోవాలి. మెజారిటీ నిరూపించుకుంటేనే, ఆ మెజారిటీలో నువ్వు విజయం సాధిస్తేనే నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతావు అని ముందే చెప్తాడు ఇక్కడ. సరే, ఓకే, స్టెప్ 2 అయిపోయింది. సరే, స్టెప్ 3లో ఏం జరుగుతుందంటే విశ్వాస పరీక్ష, ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత దశ, 3వ దశ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతాడు. చేపట్టిన వ్యక్తి సభలో అంటే యొక్క అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి గవర్నరు ఒక నిర్దిష్ట సమయాన్ని ఒక 15 నుంచి 30 రోజులు కేటాయిస్తాడు. శాసనసభలో జరిగే ఈ విశ్వాస పరీక్ష ద్వారానే, అంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దీని ద్వారానే ఆ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంటుంది. అందుకని విశ్వాస పరీక్ష ఏదైతే ఉందో అది స్టెప్ 3. మరి స్టెప్ 4 ఏంటంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి ఎస్ఆర్ బొమ్మాయి కేసులోనే చెప్పింది. ఏమని, 1994 నాటి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో చూడండి ఒకసారి, మెజారిటీ ఉందో లేదో, అసలు ఆ వ్యక్తికి ఆ పార్టీకి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్భవన్లో లేదా లోక్ భవన్లో కాదు, శాసనసభ వేదికపైనే. అంటే ఫ్లోర్ టెస్ట్ జరగాలి, విశ్వాస పరీక్ష జరగాలి. గవర్నర్ గారు మీరు విచక్షణాధికారం మీరు లోక్ భవన్లో చేయడం కాదు. ఇప్పుడు ఈ గవర్నర్, తమిళనాడు గవర్నర్ కూడా కొంతమంది నిపుణులు అదే చెప్తున్నారు, మీరు విశ్వాస పరీక్ష లేదా మెజారిటీ ఉందో లేదో ఇక్కడ కాదు తేల్చాల్సిందే, మీ ఆఫీస్లో కాదు, ఈ యొక్క లోక్ భవన్లో కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ముందు విజయ్ని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఒక 15 రోజులు టైం ఇవ్వు, లేదా ఒక 30 రోజులు టైం ఇవ్వు, లేదా ఒక వారం టైం ఇవ్వు. సో శాసనసభలో విశ్వాస పరీక్ష పెట్టు, ఫ్లోర్ టెస్ట్ పెట్టు, అప్పుడు కనుక రాకపోతే అప్పుడు చూడు. ఓకే, సో అప్పుడు ఆ టైంలో ఆ అసెంబ్లీలో గవర్నరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇవ్వకూడదు, సభాబలానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఓకే, సరే. మరి ఇప్పుడు స్టెప్ 5లో ఏం జరుగుతుందంటే విశ్వాస పరీక్షలో ఒకవేళ గెలిస్తే తన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. అందరూ కూడా చేతులు లేపారు, 118 మంది లేపారు లేదా 120 మంది లేపారు. ఆ విశ్వాస పరీక్షలు గెలిస్తే తన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఒకవేళ విశ్వాస పరీక్షలో ఓడిపోతే ఏం చేస్తాడు, రాష్ట్రపతి పాలన పెడతాడు గవర్నర్, ఆర్టికల్ 356 అనుసరించి. చూడండి, ఒకవేళ ఏ పార్టీ లేదా ఏ కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేకపోతే, తన మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైతే, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ భావించి రాష్ట్రపతికి నివేదిక పంపించి, సో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. తన యొక్క ఫ్లోర్ టెస్ట్లో విఫలమైతే గవర్నర్ ఏదైనా చేసుకోవచ్చు. ఆ విశ్వాస పరీక్షలో ఓడిపోతే అతను ఇక ఏదైనా చేసుకోవచ్చు. మరి ఇట్లా వెళ్ళాలి ఏదైనా కానీ, అంతేగాని లోక్ భవన్లో కూర్చొని విజయ్ రాగానే నీకు కేవలం 108 సీట్లు మాత్రమే ఉన్నాయి, కాంగ్రెస్ తన మద్దతు ఇస్తే లేదా 113 సీట్లే ఉన్నాయి, నీకు మరి మెజారిటీ లేదు, వెనక పంపించడం కాదు. ముందు తనను ఆహ్వానించాలి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, 108 ఉన్నాయి కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి. సో దాని తర్వాత ఏం చేసుకోవాలి, తన విశ్వాస పరీక్షకి టైం ఇవ్వాలి. ఇదంతా కూడా జరగాలి. అందుకనే గవర్నర్దే తప్పు అంటున్నాను. ఓకే, తన విచక్షణే తప్పు, తన విచక్షణ అధికారమే తన యొక్క తప్పు అంటున్నాం. ఓకే, ఎందుకు, యాజ్ పర్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వెళ్ళాలి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా క్లియర్గా చెప్పింది, మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్భవన్లో కాదు, శాసనసభ వేదిక పైనే. ఓకే, సరే. ఇప్పుడు ఏదైతేనేమి విజయ్కి పార్టీలు మద్దతు ఇచ్చి, ఈరోజు విజయ్కి ఆ చిన్న పార్టీలు మద్దతు ఇచ్చి మ్యాజిక్ ఫిగర్ 118 ఏదైతే ఉందో దానితోటి స్పష్టమైన మెజారిటీ వచ్చి గవర్నరు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానం ఇచ్చి అనుమతి ఇచ్చి త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో ఈ విశ్వాస తీర్మానం, ఫ్లోర్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ విశ్వాస తీర్మానం కూడా గెలవాలని కోరుకుంటూ మీ నాగరాజ్ సార్. అలా